నాకు టికెట్ ఇచ్చినప్పటికి కూడా నా ఆనవాళ్ళు లేకపోవచ్చు, నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికీ నాకు పెద్ద గ్లామర్ లేకపోవచ్చు, కానీ ఇస్తే అవకాశం ఇస్తే గెలిచిన నేను, అవకాశం ఇస్తే గెలిచిన నేను. అంతేకాదు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోకుండా గెలుస్తున్న బిడ్డను ఈటల గుర్తుపెట్టుకో. మేము బాయ్ బాయ్ చెప్పి గెలవలే, బాయ్ బాయ్ చెప్పి గెలవలే, పైసలు ఇచ్చి గెలవలే, దావతులు ఇచ్చి గెలవలే. నా నియోజకవర్గ ప్రజలకి కాలుకు ముళ్ళుగితే పన్నుతో పీకిన సర్వీస్ చేసి గెలిచిన బిడ్డ ఇవాళ ఈటల రాజేందర్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నేను ఈ రాష్ట్రంలో పొత్తుల సద్ది లాంటి వాడిని అని చెప్పుకుంటాను. నేను పొత్తుల సద్ది లాంటి వాడిని. నన్ను మాదిగ దండోరా మీటింగ్ పిలిస్తే రాజేందర్ మాదిగాని సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను లంబాడాల మీటింగ్ పోతే రాజేందర్ నాయకులు సంబోధించిన సందర్భాలు ఉన్నాయి. నేను ఈ ఇందిరా పార్క్ దగ్గర టెంట్ల కింద మాట్లాడుతున్నప్పుడు పూసల సంఘం కావచ్చు, ఒడ్డెరోళ్ళ సంఘం కావచ్చు, అది ఏ సంఘమైనా కూడా అన్నా నిన్ను చూసి మేము గర్వపడుతున్నామన్నా, ఎన్నడో ఒకనాడు నీ చేతుల్లో మా బతుకులు బాగుపడతాయని చెప్పే బిడ్డలు ఆ బిడ్డలు. మీకు తెలుసో తెలియదో, నేను చెప్పుకుంటాను కాదు, నేను ప్రగల్భాలు పలకడానికి కాదు. ఆర్థిక మంత్రి అయిన తర్వాత, నాకు కేసీఆర్ ఆర్థిక మంత్రి ఇచ్చిన తర్వాత వట్టిగా ఉండలే. అవకాశం వచ్చిందని చెప్పి వారి మాటల్లో వారి అనేక సందర్భాలు చెప్పిండు. తెలంగాణ గడ్డ మీద పేదలు ఎవరైతున్నారో ఆ పేద పిల్లలకి సన్న బియ్యం ఇచ్చిన బిడ్డ ఈటల గుర్తుపెట్టుకో. ఇవాళ ఆనాడు 40 రోజుల పాటు అసెంబ్లీలో అన్ని కుల సంఘాలు పిలిచిన 130, 140 సంఘాలతో ఒక్కొక్క సంఘంతో 2 గంటలు 3 గంటలు మాట్లాడి ఏ సమస్య ఉంది మీకు, ఏ సమస్య పరిష్కరిస్తే నువ్వు బాగుపడతావని చెప్పి ఆనాడు 40 రోజుల పాటు అన్ని వర్గాలతో మాట్లాడిన బిడ్డ ఈటల రాజేందర్ గుర్తుపెట్టుకో. ఇవాళ నేను ముదిరాజు బిడ్డనే కావచ్చు కాక, కానీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కటరతో కొలిచిపెట్టిన అన్నం తినిపెట్టిన బిడ్డ. ఈ బిడ్డ బతుకు ఇలా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ సాగింది కాబట్టి పేదల కన్నీళ్ళు, పేదల కష్టాలు అన్ని తెలిసిన వాడిగా నేను అందరి బతుకుల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రయత్నం చేసి అందరూ బీసీ ఎమ్మెల్యేలకు పిలిచిన, ఎంపీలకు ఎమ్మెల్సీలకు పిలిచిన, మంత్రులు పిలిచిన, ఆనాడు ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా సభకు వచ్చిండు. ఆ సభకు వస్తే మేము చెప్పినాం, ఇగో బీసీల బతుకులు బాగుపడాలంటే ఈ సమస్యలు పరిష్కరించమని చెప్పిన. అక్కడి నుంచి పుట్టినే 250 రెసిడెన్షియల్ స్కూళ్ళ విషయం మేము మర్చిపోకండి. ఇవాళ వీళ్ళు మాట్లాడతారు, ఇవాళ మాట్లాడుతున్నారు. అరే మాటలు వచ్చినప్పటి నుంచి చైతన్యాన్ని కలిగిన బిడ్డలం మేము. విద్యార్థిగా ఉన్నప్పుడే ఉద్యమాలు చేసిన బిడ్డలం మేము. ఇవాళ కొత్తగా ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజానికానికి పరిచయం ఎక్కడుందా? మీకు కావాలి బిడ్డ. వాళ్ళ కాళ్ళ కాడ బతికేయాలి మీరు, వాళ్ళ ఎంగిల మెత కోసం ఆశపడే వాళ్ళు మీరు మా గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కానీ ఒక్కటి మాత్రం, ఇవాళ నా గొల్ల కురుమలకు గొర్రెలిస్తుందని చెప్పి మనం అనుకుంటున్నాం, కానీ మీకు తెలియదు ఆ గొర్రెలు వాళ్ళకు వస్తలేవు. మొట్టమొదటిగా గొల్ల కురుమలకు 1,25,000 రూపాయలు ఇస్తే ఆ గొర్రెలు అమ్ముకుంటే వచ్చిన పైసలు 55,000, 60,000 మాత్రమే. వాళ్ళు కట్టింది 31,750 రూపాయలు, చేతికి వచ్చింది 55,000 రూపాయలు. పేరు గొల్ల కురుమలది, కానీ తిన్నది మాత్రం బ్రోకర్లు. వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు గొల్ల కురుమలు. ఇవాళ రాయంద్రనా నువ్వు మాట్లాడమని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, గొల్ల కురుమలకు కూడా నేరుగా వాళ్ళు నగదు పైసలు ఇవ్వాలి తప్ప
గొర్రెల స్కీములో గొర్రెలు ఇచ్చి బ్రోకర్ల పాలు చేయొద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఇవాళ ముదిరాజులకు చేప పిల్లలు ఇస్తున్నాం, మీకు ఫీడ్ ఇస్తాం, మీకు బల్లి ఇస్తాం మీకు అంటున్నావు. ఎన్ని వేల కోట్లు ఇస్తున్నావా నువ్వు? నేను అడుగుతున్నా, ఈ రాష్ట్ర జనాభాలో మా జనాభా శాతం 11%. ఈ రాష్ట్రంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము ఈ రాష్ట్ర ఖజానాకు నీకిచ్చే డబ్బు 20,000 కోట్ల పైన. మాకు నువ్వు చేప పిల్లల పేరిట, మాకు సైకిల్ మోటార్ల పేరిట, మాకు డబ్బాల పేరిట, మాకు ఆటోల పేరిట నీవిచ్చే డబ్బు 500 కోట్లు కూడా లేదు బిడ్డ. 500 కోట్ల రూపాయలు మేమిచ్చే 20,000 కోట్ల రూపాయలు ఎక్కువనా, నీవిచ్చే 500 కోట్ల రూపాయలు ఎక్కువనా? చేప పిల్లలు కూడా ఏసింది ఎదగట్లే అని చెప్తున్నారు. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, చేప పిల్లలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకే చెరువుల ఏరియాను బట్టి డబ్బులు ఇవ్వండి. వాళ్ళే చేప పిల్లలు, నాణ్యమైన చేప పిల్లలు వేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ నీవు మాట మాట్లాడితే ఇన్లాండ్ ఫిషరీస్ కూడా మాట్లాడతారు. రిచెస్ట్ శనివాళ్ళు ఎక్కడ ఇక్కడనే ఉన్నా అంటారు, రిచెస్ట్ మత్స్యకారులు ఎక్కడనే ఉన్నా అని చెప్తారు. కానీ మీకు తెలుసా, ఇవాళ కట్టబడ్డ ప్రాజెక్టులలో సోలార్, ఫ్లోటింగ్ సోలార్ పెడతాడట, కళ్ళల్లో మట్టి కొడతాడట. ఇక్కడ మా వేణున్నాడు, ఇక్కడ నగేశ్వరుడు కరుణించాలి. ఎల్ఎండిలో కొన్ని వేలాది మంది మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవిస్తూ ఉంటే కళ్ళు కుట్టినట్టున్నాయి. దాని మీద ఫ్లోటింగ్ సోలార్ పెడతా అని చెప్పి అన్నాడు. నేనన్నా, ముదిరాలు బతకనియరా, మత్స్యకారులు బతకనియరా, ఎవర్రా నువ్వు అని చెప్పి గాండిస్తే తప్ప అది ఆగలేదు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, చేపల చెరువులలో, ప్రాజెక్టులలో నీళ్ల మీద సంపూర్ణమైన అధికారం మత్స్యకారులకే ఉండాలి తప్ప ఈ సోలార్ ప్లాంట్ల బిడ్డ మా బతుకులలో మట్టి పోస్తే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు ఈ జాతి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇలా వాటర్ స్ప్రెడ్ ఏరియా పేరిట ఎక్కడ కూడా సొసైటీలు కొత్త అయితే లేవు, ఎక్కడ కూడా సభ్యత్వాలు అయితే లేవు. సభ్యత్వాలు కావాలంటే లంచాలు ఇచ్చుకుంటే తప్ప సభ్యత్వాలు అయితే లేవు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, మొత్తం రాష్ట్రంలో కట్టబడ్డ ప్రాజెక్టులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మోడర్న్గా నేను పోయిన జార్ఖండ్కి పోయి కేజీ కల్చర్ గురించి మాట్లాడొచ్చిన. చదువుకున్న పిల్లలకు ఇంటెన్సివ్ కేజీ కల్చర్, ఇవాళ ఇంటెన్సివ్గా చేపలు పెంచే పద్ధతి రావాలని చెప్పి అడిగినాం. కానీ మీకు తెలుసా, మత్స్యకారులకు కేజీ కల్చర్ చేపలు ఏమంటే ఇవాళ వాటికి అవకాశం ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీని తెచ్చి మిడమానేరులో ఫారెనర్లకు ఇస్తా అని చెప్పి అంటున్నారు. ఒకవేళ కనుక మిడమానేరు మీద కానీ, ఎల్ఎండిలో కానీ, ఇతర ప్రాజెక్టులలో కానీ సోలార్ పవర్ పెట్టినా లేదా మల్టీనేషనల్ కంపెనీలకు నీవేమైనా లీజుకిచ్చినా అవన్నీ కూడా కూలగొట్టే జిమ్మదారు మాదే. మేము మర్యాదగా హెచ్చరిస్తా ఉన్నాం. మా ఓపికని పరీక్షించకు, మా స్థానాన్ని పరీక్షించకు. మాకు ఆస్తులు తక్కువ ఉండొచ్చు కాక, కానీ సాహసములు మాత్రం తక్కువలేము. ఇంకా మమ్మల్ని పిల్లిని కదా రూములు వేసుకొస్తే అది ఎట్లా తిరగబడుతుందో ఇవాళ మా జాతి తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మన జనాభా ప్రకారంగా మనకు ఎన్ని సీట్లు కావాలి? మనకు కావాల్సిందే 11 ఎమ్మెల్యే పదవులు రావాలి. కానీ శాసనసభలో గత 20 రోజులుగా చూస్తా ఉన్నా, గత 20 సంవత్సరాలు చూస్తా ఉన్నా, కానీ ఒక్కరు లేదా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప. నేను నాన్నతో పాటు నారాయణరావు పటేల్, నాతో పాటు ఒకసారి ఇరశేఖర్ గవాళ్ళే ఉన్న తప్ప ఒకసారి ఆకులు రాయండి అన్నారు. అంటే 20 సంవత్సరాల చరిత్రలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు తప్ప 3వ ఎమ్మెల్యే ఎక్కడ లేడు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అరే మీరు ఏం చేసుకుంటారా అనే పద్ధతిలో ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఆత్మగౌరవం మీద కొట్టింది, గుండెల మీద కొట్టింది. దాన్ని ఏ పార్టీ నాయకత్వం వహించలే, ఏ నాయకుడు చెప్పలే, ఎవరు కూడా పిలుపునివ్వలే. సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, ఇవాళ నారాయణపేట,
మక్తల్ వేలాది మంది 2,000 నుంచి 20,000 వరకు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, మా మీద నీకు నమ్మకం లేదు కదా, మా దాంట్లో ఒక్కడి మీద నీకు విశ్వాసం లేదు కదా, మా ఓట్లు ఎందుకు నీకు అని చెప్పి వాళ్ళు ఎక్కడికి గర్జించిండ్రు. ఇవాళ ఆ గర్జన పరంపర కొనసాగుతూ ఉంది. కానీ అనేక గ్రామాల నుంచి నా దగ్గరికి వేలాది మంది వచ్చారు. అన్నా మీరు హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టు, ఇది ఎన్నికల ముందు కాబట్టి మన ఏ పార్టీని అడుక్కోవద్దు, మనం బుచ్చగాళ్ళ లెక్క దరఖాస్తులు పెట్టద్దు, ఏ పార్టీ మనకి ఇస్తుందో అడుగుదామని చెప్పి మా జనాభా ప్రకారంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. మా జనాభా ప్రాతిపదిక పైన మాకెవరైతే ఎమ్మెల్యే సీట్లు ఇస్తారో వాళ్ళకే ఓట్లు ఇస్తామని చెప్పి ఇవాళ నాకు చెప్తాను. ఇవాళ ఒకేసారి కాకపోవచ్చు, నేను అంటున్నా ఈ తెలంగాణ గడ్డ మీద 48 నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్లో గొల్ల కురుమలు ముదురాలు కలిస్తే ఒక 10 సీట్లు గెలుచుకుని సత్తా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా వాల్మీకి బోయలు, మా విశ్వకర్మలు, మా గౌడ అన్నలు, మా పద్మశాలి అన్నలు ఇప్పటికే కదం తొక్కుతున్నారు. 52% బీసీల జనాభా ఉండగా మనకు రావాల్సిన మంత్రి పదవులు 9 మంత్రి పదవులు రావాలి. కానీ మనకొచ్చిన మంత్రి పదవులు కేవలం 3 మాత్రమే. కానీ రేపు ఒకటే సామాజిక వర్గం 18 మంది మంత్రులుంటే 5 మంది ఒకే సామాజిక వర్గం ఉన్నది. ముఖ్యమంత్రి గారు అక్కడనే, ఫైనాన్స్ మంత్రి గారు అక్కడనే, ప్లానింగ్ కమిటీ చైర్మన్ గారు అక్కడనే, ఇవాళ పంచాయతీరాజ్ మంత్రి గారు అక్కడనే. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఓడవదు. 1% జనాభా లేని ఇవాళ ఆ జాతికేమో గిన్ని మంత్రి పదవులు వస్తాయి. ఇలా 52% జనాభా కలిగినటువంటి బీసీలకు మాత్రం వచ్చిన మంత్రి పదవులు 3 మాత్రమే. ఇవాళ మీకు ఇంకో విషయం చెప్పుకోవాలి. కేవలం బీసీలకు మాత్రమే అన్యాయం కాదు. 17% ఉన్న దళిత జాతికి వాళ్ళకు కనీసం 2-3 రావాలి. కానీ వాళ్ళకు కూడా వచ్చిన మంత్రి పదవులు కేవలం ఒకటే. అయితే మాదిగకి ఇస్తారు, లేకపోతే మాలకి ఇస్తారు తప్ప ఆ జాతి కూడా అన్యాయం చేసిండు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళ పదవి గుంజుకొని దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి దళిత జాతిని ఇవాళ కన్నెర చేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ గిరిజనులు 10% ఉన్నారు. వాళ్ళు 10% ఉన్న గిరిజనులకి 2 మంత్రి పదవులు రావాలి, ఒకటి లంబాడకు రావాలి, ఒకటి ఆదివాసులకు రావాలి. కానీ వచ్చింది మాత్రం ఒకటే. ఈ 10 సంవత్సరాల కాలంలో ఆదివాసీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా ఆదివాసీ జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం చేస్తున్నా. నేను ఒకటే ఇవాళ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి గ్రామాలకు పోయిన తర్వాత చావళ్ళ కాడ, మన రచ్చ బండల కాడ చర్చ పెట్టవలసి అక్కడ ఉన్నది. మనం ఎప్పటి వరకైతే ఈ చేప పిల్లల కోసమో, కమ్యూనిటీ హాళ్ళ కోసమో, పెద్దమ్మ గుళ్ళ కోసమో దరఖాస్తులు ఇచ్చి వాళ్ళకు జేజేలు కొట్టినంత వరకు నీ బతుకు మారదు. ఇవాళ ఈ రాష్ట్రంలో మొత్తం బీసీ సమాజంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి జాతి ముద్రా జాతి. వాళ్ళ మీరు చేసే ఆ ర్యాలీలను చూసి, మీరు చేసేటువంటి ఆ ధర్నాలను చూసి వేరే సామాజిక వర్గాలు కూడా నా దగ్గర వచ్చి అంటున్నాయి, అన్నా మీ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారన్నా, మీ వాళ్ళని చూసి మేము కూడా చేస్తామని చెప్పంటున్నారు. నా కోరుట్ల మెట్టుపల్లిలో
పద్మశాలి జాతి కథం తొక్కింది. రేపో మాపో నా విశ్వకర్మలు వస్తారు, రేపో మాపో నా గొల్ల కుర్మలు వస్తారు. ఇవాళ నేను ఒక్కడే మనం చేస్తున్నా, అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఐక్యం చేసే కర్తవ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా, మీ చేతుల్లో ఉందని చెప్పి మనం చేస్తున్నా. దయచేసి మీరు తప్పకుండా గ్రామాలలో పెద్దన్న పాత్ర పోషించాలి, అందరినీ మనవాళ్ళుగా చూడాలి, అందరినీ కలుపుకొని రేపు రాజ్యాధికారం రావాలంటే ఖచ్చితంగా స్థానం ఉండాలి, ఓపిక ఉండాలి, అన్నిటికంటే మిక్కిలి లౌక్యం ఉండాలి. ఇవాళ రేపు ఓట్లు మావే సీట్లు మావే అని ఇవాళ మనం అందరినీ కలుపుకొని ఓట్లు మావే సీట్లు మావే అని దగ్గర ఉండాలి తప్ప దరఖాస్తులు పెట్టి దండం పెట్టే పరిస్థితి రావద్దని చెప్పి మనం చేస్తున్నా, బిచ్చగాళ్ళుగా ఉండదని మనం చేస్తున్నా. నేను ఈ వేదిక నుంచి నేను తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ మేధావులకి, తెలంగాణ విద్యావంతులకి, తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణ ఉద్యోగులకి, తెలంగాణలో చైతన్యాన్ని రగిలిస్తున్నటువంటి సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బతుకుతాము? బానిసలుగా బతుకుతామా? ఆత్మగౌరవం కలిగిన బిడ్డలుగా పిడికిలెత్తి ముందుకు పోదామా? అదంతా కూడా మన చేతుల్లో ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. రేపటి మన నియోజకవర్గాల్లో మన వాళ్ళెవరో ఏరుకొని కోరుకొని మన అభ్యర్థులని నాయకులు గెలిపిస్తామని చెప్పి మనం చేస్తూ, ఇవాళ ఇంత గొప్పగా ఈ సభ నిర్వహించడంలో మా శంకరన్న గారు, నగేష్ గారు, ఇవాళ మా చంద్రశేఖర్ గారు, మా భూపతి గారు, అనేక మంది పెద్దలు దీనికి సహకరించారు. శ్రీనివాస్ గారు, ఇతర పెద్దలను కూడా సహకరించారు. కాబట్టి సహకరించిన వాళ్ళందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఓట్లు మావే, ఓట్లు మావే, ఓట్లు మావే. ధన్యవాదాలు. గౌరవనీయులు మిత్రులు నీలకంఠం ముదిరాజు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పటి వరకు సభకు వచ్చినటువంటి ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో ఇప్పటి వరకు అందరూ పనిచేస్తున్నటువంటి ప్రతి ముదిరాజ్ బిడ్డకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ముదిరాజ్ బిడ్డకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లే ముందు కొంచెం డ్రైవర్లు కూడా ఆలోచన చేసుకుంటూ కొంచెం వెళ్ళండి. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. దయచేసి ఎక్కడ డాబాలలో ఆగకుండా డ్రైవర్లు డ్రింక్ చేయకుండా చూసుకోండి. ఎట్టి పరిస్థితిలో మనము ఇంటికి చేరడం కూడా ముఖ్యమే. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెళ్ళండి. దయచేసి అన్నా తమ్ముళ్ళు, ముద్రా సోదరులు, ఈరోజు ప్రతి ఒక్కరు నైట్ వెళ్ళేసరికి తెల్లారుతుండొచ్చు, చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కావున మీరు ప్రతి ఒక్కరూ మెల్లిగా వెళ్ళండి అని మీకు తెలియజేయడం జరుగుతుంది. మాట్లాడినప్పుడే